Right, let's see concept 2 ma. We discuss the concept 2, right? We discuss the concept 1. Let's discuss the concept 2. Okay, so the concept 2. So what is this concept 2, sir? So this concept 2 is talk about the missing number. Okay, సో మిస్సింగ్ నెంబర్, మనకు ఒక నెంబర్ మిస్ అవుతుంది, ఒక 2 3 4 యావరేజెస్ ఇస్తాడు. ఓకే రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ విల్ సి there are 12 members in a class. There are 12 members in a class, right? Their average is 20. There are 12 members in a class, their average is 20. So the average of first 5 members is 22, and the average of next 5 members is 19, and the average of another person is 23. Then find the remaining person average. ఒక క్లాస్లో 12 మంది ఉంటారు, వాళ్ళ సగటు ఎంత అంటే 20 ఉంటుంది. ఓకే, ద ఫస్ట్ 5 మెంబర్స్కి ఎంత ఉందట 22, నెక్స్ట్ 5 మెంబర్స్కి 19, అండ్ ద 11th పర్సన్కి 22. దెన్ ఫైండ్ ద లాస్ట్ పర్సన్ యావరేజ్. ఓకే, మనం వెయిట్ తీసుకుందాం. 12 మెంబర్స్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంత ఉందట 20. వెయిట్ యావరేజ్ ఉందట 20 ఉందంట. ఓకే, సో దీన్ని ఎలా చేయాలి సార్? హౌ టు డూ దిస్? మనకు మిస్సింగ్ నెంబర్ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా చేయాలి? మామూలుగా మనం ఏం చేస్తామంటే చూడండి, టోటల్ ఎంత అవుతుంది? ఇది 240 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? సో 110 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 95 అవుతుంది. నెక్స్ట్ ఇది ఎంత అవుతుంది? 23 అవుతుంది. సో టోటల్ మనకి ఎంత చూడండి, ఇది టోటల్ 240 కదా, మనకి ఇది 110 ఇంటూ 95. హౌ మచ్? 110 ఇంటూ 95, 205. 23, 228. యాక్చువల్గా మనకు 240 ఉంది, బట్ మనకి యావరేజ్ ఎంత వచ్చింది? ఇక్కడ సమ్ ఎంత వచ్చింది? 228 వచ్చింది. బట్ రిమైనింగ్ 12 ఎవరు తీస్తారంటే ఇతంది. రిమైనింగ్ 12 ఎవరు తీస్తారంటే ఆ మిస్ అయిన పర్సన్ యావరేజ్. ఓకే, మిస్ అయిన పర్సన్ యావరేజ్ రిమైనింగ్ 12. ఓకే, మనం ఈ విధంగా ఫౌండ్ అవుట్ చేస్తాము. ఇందులో ఇంకొకటి ఉంటే చూడండి అమ్మా, ఇందులో వాడు మిస్సింగ్ ఇవ్వకుండా ఇందులో ఏం చేస్తారంటే మిస్సింగ్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే టోటల్ యావరేజ్ కనుక్కోమని చెప్తాడు. మిస్సింగ్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే టోటల్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 15 మెంబర్స్ ఇన్ ద క్లాస్. ఒక క్లాస్లో 15 మెంబర్స్ ఉన్నారు, రైట్? సో ఇన్ దట్ ఫస్ట్ 5 మెంబర్స్ యావరేజ్ ఈజ్ 20, సెకండ్ 4 మెంబర్స్ యావరేజ్ ఈజ్ 25. సో నెక్స్ట్ 6 మెంబర్స్ యావరేజ్ ఈజ్ 24 or otherwise 30. Okay, so first 5 members 20, second 4 members average is 25, third 6 members average is 30. So then find the overall average. We have to find the total average, right? So మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తాం సార్ అంటే, let me see this. So 5 into 20 how much? 100. Okay, 4 into 25 how much? 100. 6 into 30 how much? 180. So the total is 380 here. Total how much? 380. So this 380 is for 15 members. Okay, what is this, sir? This is sum. What we have to find here? We have to find the average. So average means sum by number. Okay, so what is the sum here? 380 by 15. So what we will get?
సో 3 5s are, okay, so 7 5s are 35, 7 6s are, so 76 by 3. How can we write this? 24 3s are how much? 72, 25. So 25 1 by 3. So what is the total average of the class? 25 1 by 3. ఓకే, సో ఇంతకుముందు ఏం అనుకున్నాము? మిస్సింగ్ అనుకున్నాము. ఇప్పుడు ఏం అనుకుంటున్నాము? ఈ టోటల్ ఇక్కడ యావరేజ్ ఇవ్వడు మనకి, ఇక్కడ అన్ని నెంబర్స్ ఇస్తాడు. వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ యావరేజ్. ప్రీవియస్లీ ఏం చేసాము? మనకి యావరేజ్ ఇచ్చాడు. ప్రీవియస్లీ వీ హ్యావ్ దిస్ యావరేజ్ అండ్ హీ మిస్డ్ సమ్ నెంబర్. ఓకే, so we'll see some questions based on this. Right, first question. So what is the first question? The average of 9 numbers is 30. The average of 9 numbers is 30. The average of first 5 numbers is 25. That of last 3 numbers is 35. Okay, so ఏమంటున్నాడు ఇక్కడ? ఫస్ట్ 9 నెంబర్స్ యావరేజ్ ఎంత ఉందట అంటే 30 ఉందంట. సో ఫస్ట్ 5 మెంబర్స్ యావరేజ్ ఎంత ఉందట? 25 ఉందట. నెక్స్ట్ లాస్ట్ 3 మెంబర్స్ యావరేజ్ ఎంత ఉందంట? 35 ఉంది. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? ద రిమైనింగ్ 1 పర్సన్ యావరేజ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, ఇజంట్ ఇట్? సో వాట్ వీ డూ హియర్ ఈస్ ఓకే, రైట్. సో వాట్ వీ డూ హియర్ ఈస్, రైట్, సో దిస్ ఇస్ ద టోటల్ యావరేజ్. ఓకే, టోటల్ యావరేజ్ ఎంత ఉంది? 30 ఉంది, రైట్. ఫ్రమ్ ద టోటల్ యావరేజ్ అండ్ ద నెంబర్ వీ కెన్ గెట్ ద సమ్. నో, సమ్ అంటే మొత్తం. వాట్ ఈస్ ద సమ్ హియర్? 9 into 30, సో 270. ఓకే, దిస్ ఈస్ టోటల్. సో 5 into 25 125, 3 into 35 105. ఓకే, సో వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ యావరేజ్, రైట్. సో total how much? Total how much is this? 125 105. So this is 230. Okay, 125 105 total 230. So right, so what is the difference here? What is the difference? The difference is 40. Okay, what we have to find out? What is the sixth number's average? What is the sixth number? Okay, what is the sixth number? So what we get? 40. Okay, next question. Let's see the next question. The average of 15 numbers is, the average of 15 numbers is 7. Okay, the average of the first 8 numbers is 6.5. The average of first 8 numbers is 6.5. And the average of 8 numbers be 9.5. Then the middle number is, we have to find out the middle number. Right, so 15 here he given 15 numbers. ఇక్కడ 15 numbers ఇచ్చాడు. Okay, so the 15 numbers average is 7. Okay, so what is the sum now? The sum becomes 105. Next, the average of the 8 numbers, the average of the 8 numbers is how much? 6.5. So that means how much? 52. And the average of the last 8 numbers, the average of the last 8 numbers, so the number 8 numbers is 9.5. Okay, 9.5 into 8, how much? This is 76. So what is the total now? 8 128. So what is the difference here? The difference here is how much? 23. What is the difference? 23. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మా, ఇక్కడ 8 + 8 16 ఉన్నాయి, ఇక్కడ ఎంత ఉంది? 15 ఉంది. ఓకే, అంటే మనం మైనస్ చేస్తాం. ఓకేనా? వాట్ ఈస్ ఆన్సర్? 23. యూజువల్గా మనం మైనస్ చేస్తాము. ఇలాంటి షార్ట్ కట్స్ చూద్దాం.
లేకపోతే లెట్స్ అబ్జర్వ్ అనదర్ షార్ట్ కట్ హియర్. ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ అబ్జర్వ్ చేద్దాం చూడండి. 15 నెంబర్స్ యావరేజ్ 7 ఇచ్చాడు కదా ఇక్కడ. ఓకే, సో అందులో 8 నెంబర్స్ యావరేజ్ ఈజ్ 6.5, అనదర్ 8 నెంబర్స్ యావరేజ్ ఈజ్ 9.5 కదా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండు కామన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 తీసుకుంటున్నాను నేను. ఓకే, ఈ రెండు కామన్ ఉన్నాయి కాబట్టి 1 తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6.5 ఉంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద డిఫరెన్స్ ఈజ్ -0.5. డిఫరెన్స్ ఏంటి? -0.5. 6.5 -7. నెక్స్ట్ ఇక్కడ చూడండి +2.5. ఈ మైనస్ ప్లస్ అనేది చాలా ఇంపార్టెంట్. 9.5 - 7 + 2.5. ఓకే, సో లెట్స్ మల్టిప్లై దిస్ నంబర్ విత్ దిస్. వాట్ విల్ గెట్? 1 × -0.5 -0.5, 1 × +0.5 +2.5 +2.5. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 + 8 మైనస్ కదా. యాక్చువల్లీ ఇక్కడ 8 + 8 16 కదా. ఇక్కడ ఎంత ఉంది? 15 ఉంది. అంటే మనకు యాక్చువల్లీ ఎంత నెంబర్ ఎక్కువ ఉంది? -1 నెంబర్ ఎక్కువ ఉంది మనకు, అంతే కదా. 8 + 8 16 -1 ఎంత? 15 అవుతుంది. అంటే చూడండి ఇక్కడ టోటల్గా మనకు 0 రావాలంటే, మనం ఇక్కడ ఎంతతో యాడ్ చేయాలి? ఇక్కడ +2.0 యాడ్ చేయాలి. హౌ మచ్ షుడ్ బి యాడెడ్? 3.5. ఓకే, సో మైనస్ తీసుకుందాం, -2.0 తీసుకుందాం. ఓకే, ఇక్కడ -2.0 రావాలి. ఇక్కడ +2.0 రావాలంటే ఇక్కడ మనకు -2.5 ఉండాలి, అంతే కదా. -1 × -2.0 హౌ మచ్? +2.0. ఇక్కడ +2.0, ఇక్కడ -2.0 రావాలంటే మరి ఇక్కడ ఎంత ఉండాలి సార్? ఇక్కడ -2.0 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? ఇక్కడ 9 ఉండాలి. ఎంత ఉండాలి? 9 ఉండాలి. ఓకే, సో మనకి ఇక్కడ 9 వచ్చింది. ఇక్కడ మనకు 9 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు 9 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. ఓకేనా. సో ఇదంతా ప్రాసెస్ చేసే బదులు టైం వేస్ట్ అవుతుంది మనకు. ఇది యాక్చువల్గా మనం ఈ మెథడ్ వాడతాము. సో ఇదంతా చేసి మళ్ళీ 9 + 18 + 5 యాడ్ చేస్తే 23 వచ్చింది. మనకు ఆల్రెడీ 23 వచ్చేసింది. సో డోంట్ యూజ్ దిస్ మెథడ్. ఓకే, సో చాలామంది ఈ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఈ మెథడ్ తీసుకోకండి. ఇంతకుముందు చెప్పిన మెథడే ఈజీ అవుతుంది. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్పానంటే డోంట్ యూజ్ దిస్ మెథడ్. సో దీనివల్ల మన క్యాల్కులేషన్ ప్రాబ్లం వస్తుంది. చూడండి ఎంత టైం పట్టింది చూడండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. రైట్, సో ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. సో ద యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ ఈజ్ 12. ఓకే, ద యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ ఈజ్ 12. ఇక్కడ ఏమన్నాడు? ద యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ ఈజ్ 12, అంతే కదా. ఓకే, సో వాట్ ఈస్ ద సమ్ నౌ? 240. మొత్తం ఎంత అవుతుంది? 240 అవుతుంది. 20 × 12 240. సో నెక్స్ట్ ఫస్ట్ 12 numbers is how much? 132. And the next 7 numbers is how much? 10. That is 70. And the last number is, okay, we have to find this last number. ఈ లాస్ట్ నెంబర్ ఎంత ఉందో, ఈ లాస్ట్ నెంబర్ యావరేజ్ ఎంత ఉందో మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, సో యాక్చువల్లీ టోటల్ ఎంత ఉంది? 240 ఉంది. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది మనకు? ఎంత అవుతుంది? 202. ఓకే, ఎంత అవుతుంది? 202. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? ద డిఫరెన్స్ హియర్ ఈస్ 38. సో ఈ 38 ఏంటిదంటే ఇక్కడ యావరేజ్. రైట్, సింపుల్గా చేస్తున్నాను చూడండి. ఇంతకుముందు నేను ప్లస్ తీసుకున్నాను, మైనస్ తీసుకున్నాను, దానివల్ల చాలా టైం వేస్ట్ అది. ఇది ఎంత ఉంది? ఇంత సింపుల్గా అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? యావరేజ్ ఆఫ్ 30 నెంబర్స్ ఈజ్ 12. ఓకే, సో 30 నెంబర్స్ ఉన్నాయంట అక్కడ. వాటి సగటు ఎంత ఉందంట అంటే 12 ఉందంట. నెక్స్ట్ ఏమంటున్నాడు? ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 20 నెంబర్స్, ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 20 నెంబర్స్ ఈజ్ 11. నెక్స్ట్ ఏమన్నాడు? దట్ ఆఫ్ 9 నెంబర్స్ ఈజ్ 10. రైట్, చూడండి
ఇక్కడ ఒక 30 నెంబర్స్ ఉన్నాయట, వాటి యావరేజ్ 12 ఇచ్చాడు అంటే ఏమవుతుంది 360 అవుతుంది, అంతే కదా. ఎంత అవుతుంది 360 అవుతుంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 20 నెంబర్స్ ఉన్నాయట, వాటి యావరేజ్ ఈజ్ హౌ మచ్ 11, సో దట్ ఈస్ 220. నెక్స్ట్ 9 numbers is there, the 9 numbers is average is 10, that is total 90. సో 20 + 9 29, రిమైనింగ్ ఎంత ఉంది, ఇంకొక 1 నెంబర్ ఉంది, ఆ 1 నెంబర్ కనుక్కోవాలి మనం. ఓకే రైట్, లెట్స్ ఫైండ్ అవుట్. ఇక్కడ చూడండి టోటల్ ఎంత, ఇది 310 అవుతుంది. 310కును దీనికి డిఫరెన్స్ ఎంత 50. ఓకే ఇక్కడ ఎంత వస్తుంది 50 వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇంత సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే, టైం వేస్ట్ చేయకూడదు. ద యావరేజ్ ఆఫ్ ద 11 numbers, ఓకే ద యావరేజ్ ఆఫ్ ద 11 numbers ఈజ్ 50. The average of the 11 numbers is 50. If the average of the first 6 results is 49, okay, and the last 6 results is 52, okay, what we have to find? We have to find the 6th number. The 6th number is, చూడండి ఇక్కడ 11 ఉంది, టోటల్ ఏమో 11 ఉంది. అబ్జర్వ్, టోటల్ 11 ఉంది, ఇక్కడ 6 + 6 12 ఉంది. అంటే మనము ఒక నెంబర్ని మైనస్ తీసుకుంటాం ఇక్కడ. ఓకే, సో మనకు సైన్తో పర్లేదు, బట్ 12 - 1 ఈజ్ 11 అవుతుంది. ఇక్కడ చూడండి 11 × 50 ఈజ్ హౌ మచ్, 11 × 50 బికమ్స్ 550. ఇక్కడ 6 + 49 హౌ మచ్, 6 + 49 294. ఇక్కడ 6 + 52, 6 + 52, 6 + 52 is how much 308. ఓకే, సో టోటల్ ఎంత మనకు 308, ఇది హౌ మచ్ 602, అంతేనా 602. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత -52. ఇక్కడ ఈ మైనస్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఆల్రెడీ ఇక్కడ మనం మైనస్ చేసాము, గుర్తుపెట్టుకోండి. 550 - 602 ఈజ్ -52. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీ హ్యావ్ టు ఫైండ్ ద 6th number. ఓకే, 6th number, ఆ నంబర్ ఎక్స్ట్రా ఉందన్నట్టు, అంటే దట్ మీన్స్ -52 బై ఇక్కడ ఎంత -1 అంటే ఎంత 52. ఎక్సెస్ నెంబర్ కాబట్టి మనం మైనస్ రాసాము. వాట్ ఈజ్ ఆన్సర్ 52. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ ఏముంది ఇక్కడ కాన్సెప్ట్ 3, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ శాలరీ. ఓకే, వాట్ వీ హ్యావ్ హియర్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ శాలరీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంటుంది ఇందులో. రైట్, సో లెట్స్ సీ దిస్.